నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి కేఆర్ హబ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. హై కొలెస్ట్రాల్‌ని మెయింటైన్ చేయడంలో మనకు మెడిసిన్స్‌తో పాటు ఈ డైట్ మరియు హోమ్ రెమెడీస్ కూడా కొంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయని చెప్పొచ్చు. సో, మీలో చాలామంది ఈ హై కొలెస్ట్రాల్ ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు. దీనికోసమని వివిధ రకాల మెడిసిన్స్ వాడడము లేదా డోసేజ్‌ని పెంచుకోవడం ఇవన్నీ కూడా కొంత రకంగా ఇబ్బందికరంగానే ఉంటాయి. సో, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ 5 హోమ్ రెమెడీస్‌తో మీ యొక్క హై కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి బాగా అవకాశం ఉంటుంది. మొదటిగా చూసుకున్నట్టయితే గనక హనీ. హనీ కొలెస్ట్రాల్‌ని ఫైట్ చేయడంలో బాగా ఉపయోగకారిగా ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి మినరల్స్, వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల గూడా ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది. హనీ ముఖ్యంగా ఒక స్పూన్ హనీని 1 కప్ ఆఫ్ హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని, దీనికి 8-10 డ్రాప్స్ ఆఫ్ యాపిల్ సిడార్ వెనిగర్ లేదా హాఫ్ టు 1 స్పూన్ లెమన్ జ్యూస్ కనుక మిక్స్ చేసుకొని, దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే గనక మన హై కొలెస్ట్రాల్‌తో పాటు మన బాడీలో ఉండేటువంటి ఫ్యాట్ కంటెంట్‌ని రెడ్యూస్ చేయడంలో గూడా ఈ హనీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. హనీ ముఖ్యంగా బ్లడ్‌లోని కొలెస్ట్రాల్‌ని బయటికి తీసివేయడంలో మరియు రక్త నాళాల్లో అంటే బ్లడ్ వెసెల్స్‌లోని లైనింగ్‌లోకి ఈ యొక్క కొలెస్ట్రాల్‌ని చేరనివ్వకుండా ఉండడంలో గూడా ఈ హనీకి మంచి సామర్థ్యం ఉంది. రెండవది చూసుకున్నట్టయితే సిన్నమన్ లేదా దాల్చిని అంటాం. 1 స్పూన్ ఈ దాల్చిని పౌడర్‌ని గనక మనము హనీతో మిక్స్ చేసుకొని రెగ్యులర్‌గా ఎంప్టీ స్టమక్ లేదా ప్రిఫరబుల్లీ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ గనక తీసుకుంటూ ఉంటే గనక ఇది హై కొలెస్ట్రాల్‌ని రెడ్యూస్ చేయడంలో ఈ సిన్నమన్ బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మూడవ హోమ్ రెమెడీ చూసుకున్నట్టయితే గార్లిక్. గార్లిక్‌లో ఉండేటువంటి సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం మరియు యాంటీ క్లాటింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల గూడా ఈ కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేయడంలో మనకు గార్లిక్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ గార్లిక్‌ని ఫ్రెష్‌గా చాప్ చేసి అప్పుడప్పుడే కట్ చేసిన గార్లిక్‌ని ఈ రసం, దాల్ లేదా సూప్స్‌లో డ్రెస్సింగ్ లాగా వాడుకోవడం లేదా 2-3 రెబ్బల ఈ వెల్లుల్లిని కట్ చేసుకొని వాటర్‌తో గనక రోజు ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే గనక కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని బాగా తగ్గిస్తూ ఉంటుంది. రక్తనాళాల్లో ఉండేటువంటి ఈ ప్లేక్ ఫార్మేషన్ అంటే కొవ్వు చేరకుండా ఈ రక్తనాళాలను ఇది కాపాడుతూ ఉంటుంది. సో, స్ట్రోక్‌కి కారణమయ్యే క్లాట్స్ ఏవైతే ఉంటాయో గడ్డలు, రక్తం గడ్డ కట్టుకుపోవడం అనేటువంటి ఈ తత్వాన్ని గూడా తగ్గించడంలో మనకు గార్లిక్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా గార్లిక్ 6-8 క్లౌస్ లేదా 6-8 రెబ్బల వెల్లుల్లిని తీసుకొని 50 ఎంఎల్ ఆఫ్ మిల్క్ పాలకు 200 ఎంఎల్ ఆఫ్ వాటర్ ఇవి రెండిటిని మిక్స్ చేసుకొని ఒక స్టవ్ మీద వెలిగించి కంటిన్యూయస్ ప్రాసెస్‌లో స్టిర్ చేసుకుంటూ అంటే కలుపుకుంటూ ఈ వెల్లుల్లి అడుగంటకుండా కలుపుకుంటూ ఎప్పటి వరకైతే 50 ఎంఎల్ ఆఫ్ మిల్క్ మాత్రమే మిగులుతాయో, ఈ కషాయం చేసే పద్ధతి ద్వారా సో, ఆ సన్నని మంట మీద దాన్ని ఉడికించి ఆ 50 ఎంఎల్ మిల్క్‌ని గనక మనము డివైడెడ్ డోసెస్‌తో తీసుకుంటూ ఉంటే గనక ఇది కొలెస్ట్రాల్ లోవరింగ్‌లో మరియు హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడంలో ఈ గార్లిక్ అనేది ఈ పద్ధతి ద్వారా తీసుకోవడం ద్వారా మంచి ఉపయోగకారిగా ఉంటుంది. నాలుగవ హోమ్ రెమెడీ టర్మరిక్ లేదా పసుపు. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని రెడ్యూస్ చేయడంలో ఈ టర్మరిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ లాగా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆర్టీరియల్ వాల్స్ అంటే రక్తనాళాల్లో గోడలు మీద ఫార్మ్ అయ్యేటువంటి ప్లాక్ ఫార్మేషన్ అంటే అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ డిపాజిషన్ అవ్వకుండా కూడా ఈ టర్మరిక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని వంటలో విరివిగా వాడుకోవడం లేదా అర చెంచా నుంచి పావు చెంచా వరకు దీన్ని మనము కషాయంలాగా కాచుకొని ఎవ్రీడే తీసుకోవడం ద్వారా కూడా ఈ టర్మరిక్ అనేది కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ లాగా మనకి యూజ్ అవుతుంటుంది. ఐదవది ఫెనుగ్రీక్ సీడ్స్ లేదా మెంతులు అని చెప్పుకుంటాము. ఈ మెంతుల్లో ముఖ్యంగా మనకు జింక్, సెలీనియం, మెగ్నీషియం లాంటివి ఎక్కువగా ఉండడము మరియు ఇందులో ఉండేటువంటి స్టీరాయిడల్ సాపోనిన్స్ అంటాం. ఏవైతే ఈ స్టీరాయిడల్ సాపోనిన్స్ ఉన్నాయో మనం ఎప్పుడైతే ఈ ఫ్యాట్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో ఉండేటువంటి కొలెస్ట్రాల్‌ని బాడీని అబ్జర్బ్ చేసుకోకుండా చేయడానికి ఈ యొక్క స్టీరాయిడల్ సాపోనిన్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ యొక్క మెంతుల పౌడర్‌ని అర చెంచా నుంచి ఒక చెంచా వరకు వార్మ్ వాటర్ ద్వారా ఎవ్రీడే కన్జ్యూమ్ చేస్తూ ఉంటే గనక మనకు ఈ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. సో, హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి ఆ రిస్క్‌ని గూడా మనం తగ్గించుకోవడానికి ఈ మెంతుల్ని మనం విరివిగా తీసుకోవచ్చు.
ఈ మెంతుల్లో ఉండేటువంటి ఆ చేదుదనం పోవడానికి దీన్ని ఓవర్‌నైట్ నానబెట్టుకొని తీసుకోవడం ద్వారా గూడా మనకు ఉపయోగకారిగా ఉంటుంది. మెంతులు తీసుకోలేని వాళ్ళు మెంతి ఆకుల్ని గూడా మనము వాడుకోవడం అంటే దాన్ని వంటలో వాడుకోవడం కానివ్వండి, లేదంటే రాగా మెంతి ఆకుల్ని తీసుకోవడం దాంట్లో చేదుతనం ఉండదు కాబట్టి ఆ లీవ్స్‌ని మనము వంటలో వాడుకోవడం ద్వారా మంచి అరోమాతో పాటు ఈ మెంతులు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలన్నీ కూడా ఈ మెంతి ఆకుల్ని తీసుకోవడం ద్వారా వస్తున్నాయి. సో, ఈ 5 హెర్బల్ రెమెడీస్‌ని విరివిగా వాడడం ద్వారా ఇవి మంచి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. మనల్ని ఈ కొలెస్ట్రాల్ రిస్క్ నుంచి కాపాడడానికి ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మీకు గనక మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొలెస్ట్రాల్ లోయరింగ్ గురించిన మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన ఇతరత్ర డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.